7th క్వశ్చన్ లో మనం ఫోకస్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఏమో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 1/4 వచ్చిందా? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాడు అడిగింది పెరాబోలా అడిగాడు, బాగానే ఉంది. మరి పెరాబోలా ఎటువైపు ఉంటుందనే మనకు తెలియదండి. ఇంకో విషయం అంటే మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఒకవైపు ఉండొచ్చు, బాగానే ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే h+a, k అంటే పెరాబోలా ఎటువైపు వస్తుంది? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఈ విధంగా వస్తుందా? ఎస్ సార్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది, బాగానే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి? y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a × x - h, అంతేగా? ఎస్ సార్. దీన్ని బట్టి ఈ ఫార్ములా కరెక్ట్. మనం ఇదే చేసామా? అదే చేసాం సార్. అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చిందంటే 2y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4x + 13 వచ్చిందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏం చేసామంటే జనరల్ ఫామ్ అనేది మనం తీసుకున్నాం, y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a × x - h అని. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఈ సైడ్ పెరాబోలా ఉంటుందని మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇటువైపు కూడా ఉండొచ్చేమో అని చెప్పి తీసుకున్నాం. ఏమండి? సార్ ఇటువైపు కూడా ఉండొచ్చేమో అని తీసుకుంటున్నాం మనం. అలా తీసుకుంటే మనకి ఏమని వస్తుంది అక్కడ? y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -4 × x - h. y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -4 × x - h బాగానే వస్తుంది. మరి అప్పుడు వెట్టెక్స్ ఫార్ములా ఏమవుతుంది? h - a, k అనా? అంతేనా? ఎస్ సార్. మరి h వాల్యూ ఎంత? -3 ఎస్ సార్. h+a -3. వాడు ఫోకస్ ఇచ్చాడు సార్. మనం ఫోకస్ ఫైండ్ అవుట్ చేసాం కదా సార్. 10th క్వశ్చన్ చూడండి. if 1/2, 2 is one extremity of a focal chord అన్నాడు of the parabola, focal chord of the parabola y square equal to 8x, find the coordinates of the other extremity అన్నాడు. ఏమండి? ఒక ఎక్స్ట్రీమిటీ వాడు ఇచ్చేసాడు, అదర్ ఎక్స్ట్రీమిటీ అడుగుతున్నాడు. ఏమండి? కాబట్టి మీరు గమనించండి, అది ఏమంటున్నాడు వాడు? వన్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అంటాడు. ఫోకల్ కార్డ్ అంటే థర్డ్ పాసింగ్ త్రూ ఫోకస్ కదా. అంటే ఈ విధంగానే ఉంటుంది. చూడండి, వాడు ఇచ్చిన పెరాబోలా కూడా y స్క్వేర్ ఈక్వల్ టు 8x అంటే ఆరిజిన్ అవుతుంది. ఏది? వెట్టెక్స్. ఇప్పుడు ఫోకల్ కార్డ్ అంటే ఆ కార్డ్ దేని ద్వారా పాస్ అవ్వాలి? ఫోకస్ ద్వారా పాస్ అవ్వాలి. మరి అది లేటస్ రెక్టమ్ అవ్వచ్చా? లేటస్ రెక్టమ్ అంటే ఏంటి? డబుల్ ఆర్డినేట్ పాసింగ్. మరి డబుల్ ఆర్డినేట్ అంటే ఏంటి? chord passing through p perpendicular to the axis of the parabola. అంటే ఇప్పుడు ఈ ఫోకల్ కార్డు లేటస్ రెక్టమ్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? మాట్లాడరే? అవసరం లేదు కదా. ఈ ఫోకల్ కార్డ్ అనేది లేటస్ రెక్టమ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. లేటస్ రెక్టమ్ అవ్వాలంటే డబుల్ ఆర్డినేట్ అవ్వాలి. డబుల్ ఆర్డినేట్ అవ్వాలంటే ఒక పాయింట్ ద్వారా పాస్ అది ఏమవ్వాలి? పర్పెండిక్యులర్ గా ఉండాలి. పర్పెండిక్యులర్ గా ఉండాలి, అంతే కదా యాక్సిస్ కి. దాన్ని డబుల్ ఆర్డినేట్ అంటాం. కానీ అవన్నీ కండిషన్స్ అక్కడ అక్కర్లేదు కదా. కేవలం ఒక కార్డ్ ఫోకస్ ద్వారా పాస్ అయితే దాన్ని ఫోకల్ కార్డ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఎక్కడో ఫోకస్ ఉందనుకోండి, ఇలా ఒక కార్డ్ పాస్ అవుతుంది అనుకోండి, ఇది ఫోకల్ కార్డ్. ఇక్కడ వన్ ఎక్స్ట్రీమిటీ వాడు ఇచ్చేసాడు, 1,1/2 అని వాడు ఇచ్చేసాడండి. ఏమండి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా సరే కార్డ్ యొక్క ఎక్స్ట్రీమిటీస్ అడిగాడు అనుకోండి, ఇచ్చాడు అనుకోండి, మనం ఎలా తీసుకుంటాం అంటే దాని వాటి ఫార్ములా 81² 281, 82² 282 కింద తీసుకుంటాం మనం. అర్థమవుతుందా? మీకు చెప్పాను అది. చెప్పారు. చూడండి,
ఒక ఎక్స్ట్రీమిటీ వాడు ఇచ్చేసాడు, చూద్దాం. ముందు వాడు ఇచ్చిన పారాబోలా తీసుకోండి. గివెన్ y స్క్వేర్ ఈక్వల్ టు 8x. మరి ఇక్కడ 4a ఎంత? 8. కంపేరింగ్ దేంతో కంపేర్ చేయాలి మనం? y స్క్వేర్ ఈక్వల్ టు 4a. 4a ఈక్వల్ టు ఎంత? 8. 1/2. 1/2 2 sir. 2 sir. సరే. a ఈక్వల్ టు 2. నెక్స్ట్ ద ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అంటే ఏం తీసుకోవాలని చెప్పాం మనం? ఫార్ములా పాయింట్లు 81 స్క్వేర్ 281, 82 స్క్వేర్ 282 అని చెప్పానమ్మా మీకు నోట్లో? నోట్లో చెప్పలేదు సార్. చెప్పలేదు సార్. లెట్ ద extremities of the focal chord. Extremities of the focal chord be 81 square, 281. మరి పారామీట్రిక్ ఈక్వేషన్స్ నుంచే వస్తాయి. 80 స్క్వేర్ 280 ఫార్మ్ లో లేవా? ఉన్నాయి సార్. అండ్ 82 స్క్వేర్ 282. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చింది తీసుకుందాం. గివెన్ 1 ఎక్స్ట్రీమిటీ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 1/2, 2. ఎస్ సార్. 1/2, 2. ఇది ఏమనుకుందాం? అయిపోయి 2. ఇది ఏమనుకుందాం అంటే 81 స్క్వేర్ 281 అనుకుందాం. 81 స్క్వేర్ 281 ఈక్వల్ టు 1/2, 2 అందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఈక్వేట్ చేస్తే 281 ఈక్వల్ టు 2 చేస్తే ఏ వాల్యూ 2 కాబట్టి మనకు t1 వాల్యూ వచ్చేస్తుందా రాదా? వస్తుంది సార్. దీన్ని బట్టి 281 ఈక్వల్ టు ఎంత? 2. ఏ వాల్యూ ఎంత? 2. ఈ 2 ఇటు క్యాన్సిల్ అయిపోయింది. 2t1 ఈక్వల్ టు 1. t1 ఈక్వల్ టు 1/2 అని వచ్చిందమ్మా. ఏమే? నెక్స్ట్ తర్వాత ఇప్పుడు t1 ఈక్వల్ టు 1/2 వచ్చింది కదా. ఈ t1 ఈక్వల్ టు 1/2కి దీనికి సంబంధం కావాలి, అది రిలేషన్ కావాలి. ఇప్పుడే మనం ఏం చేస్తామంటే t1 t2 ఈక్వల్ టు -1 వస్తుందన్నమాట. అది కండిషన్. మీకు నా చెప్తానని చూసారా? కండిషన్ అదే. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది ఈ t1 t2 ఏమవుతుందంటే వాల్యూ -1 అవుతుందన్నమాట. కాబట్టి we know that t1 t2 ఈక్వల్ టు -1. ఏమండి? దీని నుండి t1 వాల్యూ 1/2 వచ్చింది కాబట్టి 1/2 ఇంటూ t2 ఈక్వల్ టు -1. దీని నుండి t2 ఈక్వల్ టు ఏమైనా వస్తుందమ్మా? -2 అని వస్తుంది. ఏమై? ఇది మీకు ఎలా మారుతుందో తెలిసింది కదా. AT స్క్వేర్ ప్లస్ a హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు ఇది. అవునా? ఎస్ సార్. అనుమానంగా ఉందనుకోండి a స్క్వేర్ కామన్ తీసేద్దాం, ఎందుకంటే మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. చూడండి, దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ కామన్ తీసేస్తే ఇక్కడ ఏమైనా వస్తుంది? ఇంకా t⁴ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 1 t⁴ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 1. దీని ఎలా రాయొచ్చు మనం? a స్క్వేర్ ఇంటూ దీని ఎలా రాయొచ్చు? t ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా. t స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే a ఇంటూ t స్క్వేర్ ప్లస్ 1 అయినా? ఎస్ సార్. అంటే at స్క్వేర్ ప్లస్ a కదా. ఎస్ సార్. ఇంత అవసరం అంటారా? అవసరం లేదు సార్. అది ఏం చేద్దాం అంటే దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ at స్క్వేర్ ప్లస్ a హోల్ స్క్వేర్ అని రాసేసుకుందాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే at స్క్వేర్ ప్లస్ a అని వచ్చిందండి. ఎస్ సార్. ఇదంతా కూడా మనం ఏం చేద్దాం అంటే f ఆఫ్ t అనుకుందాం. లెట్ f ఆఫ్ t ఈక్వల్ టు ఏమండి? ఇప్పుడు f డాష్ ఆఫ్ t ఫైండ్ అవుట్ చేయండి. f డాష్ ఆఫ్ t ఈక్వల్ టు ఏమవుతుంది? 280 ప్లస్ 0 అంటే 280 అయ్యింది. ఏమండి? నెక్స్ట్ చూడండి, f డాష్ ఆఫ్ t ఈక్వల్ 280 అయ్యింది. మరి f డబుల్ డాష్ ఆఫ్ t ఫైండ్ అవుట్ చేయండి. అంటే 2a అవుతుందా?
ఇంకో Yes, విషయం, ఇది పెరాబోలా తీసుకున్నప్పుడు గివెన్ పెరాబోలా ఇస్ y స్క్వేర్ ఈక్వల్ 4ax అన్నప్పుడు బ్రాకెట్ లో a గ్రేటర్ దెన్ 0 అని రాసుకోండి. ఇక్కడ మెయిన్ మనకి వాల్యూ అంతకనే డిసైడ్ చేసేది ఈ a గ్రేటర్ దెన్ 0 అన్న విషయమే. అది లేకపోతే లేనట్టే మిగిలినంత. అర్థమవుతుందా? yes, sir. కాబట్టి ఇప్పుడు చూడండి, f డాష్ ఆఫ్ t ఈక్వల్ టు 2a అని వచ్చింది. ఫర్ మాక్సిమం ఆర్ మినిమం, ఫర్ మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ, ఫర్ మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఏమవ్వాలి? f డాష్ ఆఫ్ t ఈక్వల్ టు 0 అవ్వాలి. దట్ 2a ఇంప్లైస్ t ఈక్వల్ టు 0. అంటే దీంట్లో ఏం 0 అవ్వాలి? t మాత్రమే 0 అవ్వాలి. ఎందుకంటే సిన్స్ a గ్రేటర్ దెన్ 0 కదా. Yes, sir. ఇప్పుడు చూడండి, f డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎంత అని వస్తుంది? 2a కదా. Yes, sir. అంటే గ్రేటర్ దెన్ 0 కదా, సిన్స్ a గ్రేటర్ దెన్ 0 కాబట్టి. ఎప్పుడైతే f డాష్ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ 0 వచ్చిందో మనం ఏం చెప్పొచ్చు? F of t has a minimum value. f of t has minimum value at t equal to 0 కదా. Yes, sir. మినిమం వాల్యూ ఎట్ t ఈక్వల్ టు 0. ఏమండి? కాబట్టి మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? పాయింట్ p అనేది తీసుకున్నాం కదా. therefore p ఈక్వల్ టు at స్క్వేర్ 2at1 కాబట్టి 2at కాబట్టి a ఇంటూ 0 స్క్వేర్ 2a ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 0, 0. ఏమండి? దట్ ఈక్వల్ టు వెట్టెక్స్ ఏ కదా. Yes, sir. కాబట్టి మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ వేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ డయాగ్రామ్ వేసుకుంటే మీరు ఏమనుకుంటారంటే వేరే పాయింట్ అనుకుంటారు బాబు. అమ్మాయి మీకు అర్థమైంది కదా క్వశ్చన్? అర్థమైంది సార్. వేసుకున్న పోనీ పాయింట్ మాత్రం రాసుకోకండి. ఎనీ పాయింట్ అని చెప్పి అనుకోండి అంతే తప్ప మనసులో ఆ పాయింట్ రాసుకోకండి. మళ్ళీ ఫోకస్ ఎలా అయిపోయిందో మీరు అనుకుంటారు. అది నా ఉద్దేశం. ఈ పాయింట్ రాయకండి. ఓకే సార్. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్తాం? therefore ఏమని చెప్తాం? therefore ఏమని చెప్తాం? Vertex is the nearest point of the therefore vertex is the nearest to the focus. Nearest point to the focus. To the focus. లేదంటే the nearest point to the focus is vertex. అది బెస్ట్. The nearest point to the vertex, sorry, the nearest point to the focus is vertex. Is its vertex. అది కరెక్ట్. ఏమండి? అదే విషయం. అర్థమైందండి మీకు? Yes, sir. సార్ చెప్పమ్మా. అక్కడ డిస్టెన్స్ ని డైరెక్ట్ గా x1 + a ఫార్మ్ లో యూజ్ చేయొచ్చు కదా సార్. అది మెథడ్ 2 అని చెప్తానమ్మా. వెరీ గుడ్. మెథడ్ 2 ఏంటంటే మళ్ళీ గివెన్ పెరాబోలా ఈజ్ అని చెప్పి తీసుకోండి. మెథడ్ 2 గివెన్ పెరాబోలా ఈజ్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనండి. a గ్రేటర్ దెన్ 0. ఏమండి? నెక్స్ట్ దెన్ ఫోకస్ s ఈక్వల్ టు a, 0 అవుతుంది. ఏమండి? అలాగే లెట్ p x1, y1 b ఎనీ పాయింట్ అందే పెరాబోలా అనుకోండి. లెట్ p x1, y1 b ఎనీ పాయింట్ అందే పెరాబోలా అనుకోండి. పెరాబోలా అనుకోండి. ఏమండి? తర్వాత ఇప్పుడు ద ఫోకల్ డిస్టెన్స్, దెన్ ద ఫోకల్ డిస్టెన్స్ ఏమవుతుంది? sp ఈక్వల్ టు x1 + a కదా. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ ఏమవ్వాలి మనకి? నియరెస్ట్ పాయింట్ అంటే మాక్సిమం అవ్వాలా, మినిమం అవ్వాలా? ఇది Minimum aవ్వాలి.
మినిమం అవ్వాలంటే ఏది 0 అవ్వాలి? x1 x1 గా 0 అవ్వాలి. ఏ 0 అవ్వాలి? ఏ ఏమని ఇచ్చాడు? greater than 0 Greater than 0. 0 అవ్వాలి. x1 focal distance is minimum. The focal distance is minimum. ఎందుకు మినిమం అవ్వాలి? నియరెస్ట్ పాయింట్ అనేది ఫోకస్ అని చెప్పాలి, అది వెర్టెక్స్ అని చెప్పాలి కాబట్టి. అర్థమవుతుందా? yes sir. Minimum. When x1 plus a is minimum. Minimum. And so the focal distance is minimum. That is when x1 equal to 0. ఎందుకంటే a greater than 0 కాబట్టి సిన్స్. కాబట్టి ఇక్కడ ఏమని వస్తుందంటే ఇఫ్ x1 equal to 0, ఇంకొకటి p x1, n by ఎనీ పాయింట్ అనేది పెరాబోలా అన్నాం కదా. దెన్ ఎప్పుడైతే పెరాబోలా మీద పాయింట్, ఆ పాయింట్ ఆ పెరాబోలాని సాటిస్ఫై చేయాలంటే y1 square equal to 4ax1 వస్తుంది. అవుతుంది. ఈక్వేషన్ 1 అనండి. If x1 equal to 0, then from 1 y1 square equal to ఏమవుతుంది? 4a into 0. అంటే y1 square equal to 0, y1 equal to 0. ఏమండి? కాబట్టి x1 equal to 0 అయింది, y1 equal to 0 అయింది. Therefore the vertex a0, 0 is the nearest point to the focus. Nearest point to the focus. అర్థమైందా? yes sir. Yes, sir. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు? ఏ కామెట్ మూవ్స్ ఇన్ ఏ పారాబోలిక్ ఆర్బిట్. కామెట్ అంటే ఏంటండి? toxic అంతేనా? yes sir. చూడండి. మరి ఇక్కడ ఫోకస్ మన వెట్టెక్స్ అనేది ఆరిజిన్, అది మనం చెప్పగలమా? చెప్పలేం కదా. చెప్పలేం. కాబట్టి ఇలా తీసుకుందామండి పెరాబోలా. నెక్స్ట్ ఇప్పుడేమో సన్ అనే ఫోకస్ కింద తీసుకుందాం. సన్ ఇది ఎస్విఎన్ కదా, ఎస్ఓఎన్ పంపిసి SVN తర్వాత కామెట్ ని పాయింట్ పి కింద తీసుకుందాం. ఏమండి? నెక్స్ట్ సన్ ఎస్, కామెట్ పి, పి దగ్గర ఉంది కామెట్. ఏమండి? ఇప్పుడు చూద్దాం. వాడు ఎస్పి ఇచ్చాడు అంటే మనం ఈ ఎస్ నుంచి ఈ పెరాబోలాకి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఇలా తీసుకున్నాను డయాగ్రామ్. ఏమా ఇది వెట్టెక్స్ అయింది, ఇది ఫోకస్ అయింది, ఇదేమో కామెట్ అయింది. చూద్దాం. వాడు ఏమని ఇచ్చాడు? ఫోకస్ అనేది సన్ అన్నాడే. yes sir. Given a comet moves in a parabolic orbit with the sun as focus, and focus S. Next
మనం ఏం చేసాం, కామెట్ ని ఏదైనా పాయింట్ అనుకున్నాం, అర్థమవుతుంది. లెట్ ద కామెట్ lies on the parabola at the point P అందాం, at the point P అందాం అమ్మాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వాడు ఏమని ఇచ్చాడు, పీకి ఎస్ కి మధ్య డిస్టెన్స్ ఇచ్చేసి పారాబోలా ఏమండి. కాబట్టి సిన్స్ SP bar is perpendicular to ఎవరికి, యాక్సిస్. So SP is the semi-lattice rectum. అర్థమవుతుందమ్మా, ఎందుకు రాస్తున్నాం అనమాట, మీరు మళ్ళీ మీకు అర్థమవుతా లేదా ఏమా. గివెన్ ఏమని ఇచ్చాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ కామెట్ అండ్ సన్ అని చెప్పి రాయన, లేకపోతే SP అని రాసిన. కామెట్ అండ్ సన్ equal to 2 into 10 power 7 kilometers. That is SP equal to 2 into 10 power 7 kilometers. అంటే SP అంటే ఏమవుతుంది, లేడస్ రెక్టంలో ఆఫ్ కాబట్టి 2A అవుతుంది. అంటే 2A equal to 2 into 10 kilometers, 10 power 7 kilometers. 2 క్యాన్సిల్ అయిపోతే A equal to 10 power 7 kilometers. కాబట్టి చూడండి, since the vertex is the ఏం పాయింట్ అంటాం, the vertex is the nearest point to the focus, అంతేగా. yes nearest point to the focus. So SA equal to A equal to 10 power 7 kilometers. ఎంత దగ్గరకు వస్తుంది అని అడిగాడు, ఎలా వస్తుందని కాదు ఏమా క్వశ్చన్లో.